తల్లి జన్మనించినప్పుడు కేవలం ఒక ప్రాణం పుడుతుంది. ఎప్పుడైతే బ్రతుకు మనకు కష్టాల్ని ఇస్తుందో అప్పుడు ఒక జీవితం పుడుతుంది. సో సింధు కాదు, దీని వెనక ఇంకెవరో ఉన్నారు. ఎవరై ఉంటారు మధు? ఏంటి మధు, ఈ టైంలో ఫోన్ చేసావు? నేను గుర్తొచ్చినా ఏంటి? హలో సార్, నేను ఇంట్లోనే ఉన్నాను సార్. మా వారు కూడా ఇక్కడే ఉన్నారు. ఫోన్ ఇవ్వమంటారా? ఓకే ఓకే, అర్థమైంది. ఏంటి విషయం? ఎందుకు కాల్ చేసావు? అదే లేదు సార్, మనం మీటింగ్ పెట్టుకున్న రోజు కిటికీ బయట నుంచి ఏదో సౌండ్ వచ్చింది కదా. అవును. ఆ రోజు సీసీ కెమెరాల ఫుటేజ్ ఒక్కసారి చెక్ చేయండి సార్. మనల్ని స్పై చేస్తుంది ఎవరో తెలిసిపోతుంది. అలాగే మధు, ఇప్పుడే చెక్ చేసి చెప్తానుండు. వెంకటరత్నం, వెంకటరత్నం. సార్, ల్యాప్టాప్ పట్రా. సార్, అక్కడ పెట్టు. మధు, సార్, నీ అనుమానం కరెక్టే. ఆ స్పై ఎవరో క్లియర్గా తెలిసిపోయింది. ఆ ఫొటోస్ వీడియోస్ నీకు సెండ్ చేస్తాను, చూడు. ఓకే సార్. ఆ స్పై జర్నలిస్ట్ ఈ స్వాతినా? ఒక జర్నలిస్ట్ మనల్ని స్పై చేయడం ఏంటి మధు? సంథింగ్ ఏదో జరుగుతోంది. ఆ రోజు మన ప్రాజెక్ట్ ఫ్రాడ్ అని ఈ అమ్మాయి న్యూస్లో చెప్పింది. తర్వాత పర్సనల్గా వచ్చి మీ తమ్ముని కూడా కలిసింది. ఈ స్వాతిని మనం ఎలాగైనా పట్టుకొని తీరాలి తేజ, పట్టుకొని తీరుతాను. పిల్లల్ని నాన్నని తీసుకెళ్తానని బామ్మకి ఏం చెప్పి ఒప్పించాలి? ఒరే యష్, ఒరే యష్, ఏంటి భాగ్యం? నీ పెళ్ళాం పిల్లల్ని ఎప్పుడు తీసుకెళ్తావురా? ముందు నాన్న పిల్లల్ని తీసుకెళ్తాను. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సింధుని కూడా తీసుకెళ్తే అమ్మ ఎందుకు తీసుకొచ్చామని ఖచ్చితంగా గొడవ చేస్తుంది. అందుకని భూమి పూజ అయిపోగానే అమ్మకి మెల్లిగా నచ్చజెప్పి ఇక్కడికి వచ్చి సింధుని తీసుకెళ్తాను. ప్రేయష్, ఎన్నిసార్లు చెప్పాలరా నేను నీతో రానని? మీ అమ్మ మొండి పట్టుదల వదిలి సింధుని కోడలిగా ఒప్పుకొని తన తప్పులు తెలుసుకొని నన్ను క్షమించమని అడిగిన రోజే నేను ఆ ఇంట్లో అడుగు పెడతాను. నానా, మీరు కూడా అమ్మలా మొండిగా మాట్లాడకండి. అక్కడ అమ్మ పరిస్థితి మీకు అర్థం కావడం లేదు. పైగా రేపు భూమి పూజ కూడా ఉంది. నేను వెళ్ళకపోతే బాగుండదు. దయచేసి మీరు పిల్లలు ముందు నాతో వచ్చేయండి. అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ నేను చూస్తాను. మళ్ళీ మనందరం కలిసి ఉండేలా చేస్తాను. నన్ను నమ్మండి నాన్న, ప్లీజ్. నువ్వు ఎన్నైనా చెప్పరా, నేను మాత్రం వచ్చేదే లేదు. ఇక్కడి నుంచి వెళ్ళడం అంటూ జరిగితే సింధుతో పాటు అందరం కలిసే వెళ్తాము. లేదంటే అందరం ఇక్కడే ఉండాలిరా. భాగ్యం, నువ్వైనా నాన్నకు చెప్పొచ్చు కదా. ఏంట్రా చెప్పేది? నా కొడుకు కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు. చంద్ర చెప్పినట్టు అందరూ కలిసే వెళ్ళండి. అరే, ఎవరు నా బాధను అర్థం చేసుకోరేంటి? మీ పంతాలు మీవేనా? అసలు ఎవరు తగ్గరా?
మీ అమ్మ తగ్గనప్పుడు మేమెందుకురా తగ్గాలి? కొడుకంటే నాన్నకి అభిమానం లేదు, ఈ మనవడంటే భాగ్యంకి ప్రేమ లేదు. నేను ఎంత చెప్పినా మీరు వినరు కదా. సరే అయితే మీకు నచ్చినట్టే మీరు చేయండి, నాకు నచ్చినట్టు నేను చేస్తాను. రే, మధు గురించి మావయ్యకి చెప్పినా నమ్మరు. ఇప్పుడు యశ్ వెళ్ళిపోయాడంటే భూమి పూజ జరుగుతుంది. ఇంకా ఆ ప్రాజెక్ట్ ఆపడం కష్టం. ఎలా అయినా యశ్ వెళ్లకుండా ఆపాలి. మావయ్య, ఇప్పుడు యశ్ వెళ్ళిపోతాను అంటే పిల్లలు బాధపడతారు. ఇప్పటికే మా మధ్య జరుగుతున్న గొడవలు చూసి పిల్లలు చాలా కలత చెందుతున్నారు. రేపొద్దున పిల్లలు లేవగానే వాళ్ళకి యశ్ కనపడకపోతే పూర్తిగా కుంగిపోతారు. ఏదో ఒకటి చేసి యష్ని ఆపండి మావయ్య, ప్లీజ్. ఎంత చెప్పినా వాడు వినడం లేదమ్మా. నన్ను మాత్రం ఏం చేయమంటావు? భాగ్యం, యష్కి నువ్వైనా చెప్పొచ్చు కదా. చెప్తే వాడు వినే రకం కాదు సింధు. వెళ్లకుండా వాణ్ణెలా ఆపాలో నాకు తెలుసు. నువ్వేం కంగారు పడుకో, వెళ్ళి పడుకో. వెళ్ళమ్మా, నేనున్నాను కదా. వెళ్ళమ్మా. వెళ్ళు. మధు, మధు, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. మనం అనుకున్నది జరగబోతుంది. అవును తేజ, మనం ఎంచుకున్న లక్ష్యం చేరుకోవటానికి తొలిమెట్టు ఎక్కబోతున్నాం. ఈ భూమి పూజ కంప్లీట్ అయితే ఇంకా మనల్ని ఆపేవాడంటూ ఎవ్వరూ ఉండరు. మనం వేసే ప్రతి అడుగు మనం చేరాల్సిన విజయం తీరం దగ్గరికి చేరుస్తుంది. ఇంతకు భూమి పూజకి యశ్ వస్తా అన్నాడా? వస్తాను అనటమేంటి, ఈ పాటికి వచ్చేయాలి. ఎందుకని మంచిది, వాడికి ఒకసారి కాల్ చేయి. ఆ. చెప్పొద్దునా? మరిది గారు ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నాను వదినా, ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతాను. ఏంటి, ఇంకా బయలుదేరలేదా? టెన్షన్ పడకండి వదినా. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, అక్కడ నుంచి 1 అవర్లో హైదరాబాద్లో ఉంటాను. అక్కడ నుంచి హాఫ్ అన్ అవర్లో సైట్ దగ్గరికి వచ్చేస్తాను. మీరే ఇంత లేట్గా వస్తే ఎలా మరిది గారు? భూమి పూజ చేయాల్సిన మెయిన్ పర్సన్ మీరే కదా. మీరు ముందుగా అక్కడ లేకపోతే వచ్చే గెస్ట్లకి నేనేమని సమాధానం చెప్పాలి? కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే బాగుండేది కదా. ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాను, కానీ ఇక్కడ కొన్ని దుష్ట శక్తులు నన్ను రాకుండా అడ్డుకున్నాయి. ఏమైంది మరిది గారు? చిన్న ప్రాబ్లం లేదునా, ఇప్పుడు క్లియర్ అయిపోయింది. నేను బయలుదేరతాను. ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటే ఎలా మరిది గారు? సరే సరే, మీరు త్వరగా బయలుదేరి వచ్చేసేయండి. ఉంటాను, ఓకేనా? సరే వదినా. ఏమైంది మధు, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మీ తమ్ముని ఇక్కడికి రానివ్వకుండా అక్కడ ఆ సింధు ఏదో ప్రయత్నం చేస్తుంది. మరిది గారు ఈ భూమి పూజకొస్తేనే సునంద గారు మనం అడిగిన ఫండ్ని రిలీజ్ చేస్తారు. మరి యశ్ రాకపోతే? రూపాయి కూడా రిలీజ్ చేయరు. మీ తమ్ముణ్ణి ముందు పెట్టి మనం చేయాలనుకున్న పబ్లిసిటీ ప్లాన్ కూడా ఫెయిల్ అవుతుంది. అప్పుడు పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటాం. మరి ఇప్పుడేం చేద్దాం మధు? మరిది గారు ఇక్కడికి ఆగమేఘాల మీద రావాలి అంటే అందుకు ఒక్కటే దారుంది. అది వర్కౌట్ చేస్తాను. అత్తయ్య,
అత్తయ్య అత్తయ్య చెప్పు మధు. అన్నోన్ నెంబర్ నుంచి మీతో ఫోన్లో మాట్లాడి నా గురించి తప్పుడుగా చెప్తుంది ఈ అమ్మాయి కదా? చెప్పండి అత్తయ్య, ఈ అమ్మాయి కదా? అవును మధు, ఈ అమ్మాయే. మీకు ఈ అమ్మాయి ఎవరో తెలిసినా సరే నాకు చెప్పలేదు. ఎందుకత్తయ్యా? అసలే నువ్వు ప్రాజెక్టు పనిలో ఒత్తిడిలో ఉన్నావు. ఈ అమ్మాయి గురించి చెప్పి ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే నేను చెప్పలేదు మధు. నాకు తెలుసత్తయ్య, మీ మంచి మనసు గురించి నాకు తెలుసు. అందుకే నేను మిమ్మల్ని చెప్పమని ఫోర్స్ చేయలేదు. నా మీద లేనిపోనివి చెప్పి మిమ్మల్ని, మీతో పాటు నన్ను డిస్టర్బ్ చేస్తుంది ఎవరు అన్నది నేను తెలుసుకోవాలనుకున్నాను అత్తయ్య. ఎవరు మధు? ఈ అమ్మాయి జర్నలిస్ట్ కాదత్తయ్య. ఆ సింధుకి బాగా కావాల్సిన మనిషి. స్పైలా వెనకుండి మన ప్రాజెక్ట్ గురించి నెగిటివ్ పబ్లిష్ చేస్తోంది. ఇదంతా ఆ సింధు పని. వెనకాలండి ఆ సింధు ఇదంతా నడిపిస్తోంది. ఈ స్వాతి సింధు మనిషి. ఇంత జరుగుతున్నా కూడా నేనే సఫర్ అయ్యాను తప్ప మీ మనసు బాధపడకూడదని మీ దగ్గర ఒక నిజం దాచాను. ఏంటది? కావాలని నేను ఆ నిజం దాచలేదత్తయ్య. అటు మరిది గారు, ఇటు మీరు ఇబ్బంది పడకూడదని, మీ మధ్య నా వల్ల దూరాలు పెరగకూడదని మీకొక నిజం చెప్పలేదు. నన్ను క్షమించండి. ముందా నిజమేంటో చెప్పమ్మా. మరిది గారు బెంగళూరుకి వెళ్ళలేదు. ఆ సింధు పిల్లలు బామ్మ ఉన్న ఆ విలేజ్కి వెళ్ళారు. నేను నిజంగానే బెంగళూరులోనే ఉన్నానమ్మా. నిన్న నేను ఫోన్ చేస్తే బెంగళూరు హోటల్లో ఉన్నానని చెప్పాడు నాకు. మీకు నిజం తెలిస్తే అక్కడి నుంచి వెంటనే వచ్చేయమంటారు కదా, అందుకని అలా అబద్ధం చెప్పాడు. యష్, తీసుకో. స్నానానికి నీకు వేడి నీళ్లు పెట్టాలా? సింధు కాదమ్మా, అది అది రూమ్ సర్వీస్ వాళ్ళు వచ్చారు. ఆ అమ్మాయి గొంతే అనమాట. అంతేకాదత్తయ్య, ఇంకా సేపట్లో భూమి పూజ ఉంది. మరిది గారి దగ్గరుండి ఆ కార్యక్రమం జరిపించాలి. ఆ సింధు ఈ ప్రాజెక్ట్ని ఎలాగైనా సరే ఆపాలనే కంకణంతోనే భూమి పూజకి మరిది గారిని రానివ్వకుండా అక్కడేదో కుట్ర చేసి మరీ మరిది గారిని ఆపుతోందత్తయ్య. భూమి పూజ ఉందని అందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చాం. గెస్ట్లందరూ వచ్చారు. ఇప్పుడు మరిది గారు రాకపోతే ఆ ప్రోగ్రాం మొత్తం ఆగిపోతుంది. అదే కనుక జరిగితే ప్రాజెక్ట్ ఆగిపోవటమే కాదత్తయ్య, మనింటి పరువు మర్యాద కూడా పోతుంది. అదే నా బాధంతా. నా కొడుకుని ఆపటానికి అసలు ఆ సింధు ఎవరు? వాడు భూమి పూజకెందుకు రాడో నేను చూస్తాను. అమ్మ మళ్ళీ కాల్ చేస్తుందేంటి? లిఫ్ట్ చేసి మాట్లాడకపోతే ఫీల్ అవుతుందేమో. చెప్పమ్మా. రే యష్, ఎందుకురా నా దగ్గర అబద్ధం చెప్పావు? నేనేం చెప్పానమ్మా? నాకు చెప్పకుండా నువ్వేమో నీ పెళ్ళాం పిల్లల దగ్గరికి వెళ్ళి బెంగళూరు హోటల్లో ఉన్నానని చెప్పి నన్ను మోసం చేస్తావు కదా. నేను ఇక్కడికి వచ్చినట్టు అమ్మకి ఎలా తెలిసింది? రే యష్, ఈ అమ్మ పూర్తిగా నమ్మేది నిన్ను ఒక్కడినేరా. అలాంటి నువ్వు నాకు వెన్నుపోటు పొడిస్తే
ఈ అమ్మ గుండె తట్టుకోగలదా చెప్పు? అమ్మా, అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే యష్, ఇప్పుడు నీ సంజాయిషులు వినే టైం నాకు లేదు. ఇక్కడ మీ వదిన ఒక్కతే కంగారు పడుతుంది. ఇంకాసేపట్లో భూమి పూజ ఉందంట కదా, నువ్వు రాకుండా అక్కడ ఏం చేస్తున్నావురా? నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి రావాలి, లేకుంటే నీకు ఈ తల్లి లేదనుకో. అమ్మా, ఏమా? హలో అమ్మా, నేను చెప్పాను కదా మధు, ఆ సింధు కాదు కదా, ఇప్పుడు ఆ దేవుడొచ్చి ఆపినా సరే యష్ అక్కడ ఉండడు. ఇక్కడికి బయలుదేరి వస్తాడు, భూమి పూజ వాడి చేతుల మీదుగే జరిపిస్తావు. నువ్వు నిశ్చింతగా ఉండు. ఓకే అత్తయ్య గారు. మరిది గారు, ఇప్పుడు మీ అమ్మ కోసమైనా మీరు రావాలి. చచ్చినట్టు వస్తారు. నాకు చెప్పకుండా నువ్వేమో నీ పెళ్ళాం పిల్లల దగ్గరికి వెళ్ళి బెంగళూరు హోటల్లో ఉన్నానని చెప్పి నన్ను మోసం చేస్తావు కదా. అలాంటి నువ్వు నాకు వెన్నుపోటు పొడిస్తే ఈ అమ్మ గుండె తట్టుకోగలదా చెప్పు? నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి రావాలి, లేకుంటే నీకు ఈ తల్లి లేదనుకో. ఏదైతే అదైంది. ఎలాగైనా సరే భాగ్యం నొప్పించి ఇక్కడి నుంచి బయలుదేరిపోవాలి. జేజీ, నేను రిషిని ఆటలో చాలా సార్లు ఓడించాను. నా చేతిలో ఓడిపోయాడు. లేదు లేదు, శశికే 0 మార్క్స్ భాగ్యం. కూడా. ఏంట్రా అంత గట్టిగా అరుస్తున్నావు? నాకేం చెవుడు లేదు, నేను ఇక్కడే ఉన్నాను కదా. మెల్లగా భాగ్యం అని పిలవచ్చు కదా. సరే, నేను ఇంక వెళ్తున్నాను. ఇంకా ఇక్కడే ఉండి నా టైంని వేస్ట్ చేసుకోలేను. హా? ఒరే యష్, ఎందుకురా ఇంత మూర్ఖంగా ఉన్నావు? నువ్విక్కడే ఉండాలని నేను, మీ నాన్న, నీ పెళ్ళాం, నీ పిల్లలు ఇంతమంది బ్రతిమిలాడి చెప్తున్నా కూడా వినకుండా వెళ్ళిపోతారంటావేంట్రా? మీ అమ్మ మొండితనమే నీకొచ్చిందిరా. అసలు ఎవరి కోసమని ఇక్కడికి వచ్చావు? ఇప్పుడు ఎవరి కోసమని వెళ్ళిపోతానంటున్నావు? ఒక స్థిర నిర్ణయం మీద ఉండలేవా? నానా, నేను వచ్చింది మీకోసం, నా పిల్లల కోసం, నిజమే. కానీ మీరెవరో రానంటున్నారు. పిల్లల్నేవో సింధు పంపించాలంటుంది. అటు చూస్తే ఇవాళ భూమి పూజ, నేను తప్పకుండా హాజరై తీరాలి. అక్కడ మీ వదిన ఉంది కదా యష్, ఆవిడ గారు చూసుకోలేదా? నేను భూమి పూజ అంతా మా వదిన్నే చూసుకోమని చెప్దాం అనుకున్నాను. కానీ నేనేదైతే మా అమ్మకి తెలియకూడదు అనుకున్నానో అదే మా అమ్మకి తెలిసిపోయింది. నేను ఈ ఊరు వచ్చినట్టు మా అమ్మకి తెలిసిపోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మా అమ్మ నాకు ఫోన్ చేసి, ఒరే యేష్, నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి రాకపోతే ఇంక నీకు తల్లే లేదనుకో అని ఫోన్ కట్ చేసింది నాన్న. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు నేను వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతే ఇంకా లైఫ్లో అమ్మ నాతో మాట్లాడదు, నా మొహం కూడా చూడదు. అందుకే వెళ్తానంటున్నాను. ఒరే, మీ అమ్మ అలాగే మాట్లాడుతుందిరా. తన మాటలేమీ పట్టించుకోకు. అసలే ఈరోజు మంచి రోజు కాదురా. సాయంత్రం వరకు దుర్ముహూర్తం ఉంది, పైగా రాహుకాలం. అది కాక మళ్ళీ యమగండం కూడా ఉందిరా. ఇప్పుడు నువ్వు బయలుదేరి వెళ్ళావంటే నీకేదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందిరా. నా మాట విని నీ ప్రయాణం విరమించుకోరా. నీ మంచి కోరే చెప్తున్నాన్రా. ఇదిగో భాగ్యం, ఈ ముహూర్తాల పేరు చెప్పి నన్ను ఆపాలని ట్రై చేయకు. నీ మంచి కోరే కదే భాగ్యం చెప్తుంది.
ఈ ఒక్కసారికి తన మాట విను యష్. ఏంటి వినేది? అవతల ఇవాళ భూమి పూజ ఉంది. నేను రాకపోతే నీకు తల్లే లేదని అమ్మ అనుకోమంది. నా టెన్షన్ కనిపించట్లేదా మీకు? ఎంతసేపు నేను ఇక్కడే ఉండాలంటారు తప్ప అక్కడికి వెళ్ళకపోతే వచ్చే ప్రాబ్లం గురించి ఆలోచించరా? ఇంకా నా వల్ల కాదు. నేను ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండలేను. నేను వెళ్ళి తీరాల్సిందే. సరేరా, వెళ్ళు. అలాగే వెళ్ళు. వెళ్ళిపో. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండద్దు. వెళ్ళిపో. జరగండి. యష్, పెద్దవాళ్ళు చెప్పేది పెడచెవిన పెట్టకూడదురా. ఆ తర్వాత నీ ఇష్టం. యష్, ఏంటి యష్ ఇది? ఇలా అర్ధాంతరంగా నువ్వు వెళ్ళిపోతే ఎలా చెప్పు? నువ్వు వచ్చావని పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు నువ్వు సడన్ గా వెళ్ళిపోతే వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించు యష్. ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ వీళ్ళకి అర్థం అవుతాయా? పసి హృదయాలు వీళ్ళవి. నువ్వొచ్చి పిల్లల్లో సంతోషం తీసుకొచ్చావు. ఇప్పుడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పిల్లల సంతోషాన్ని కూడా తీసుకెళ్ళిపోతావా? నాన్న లేడని మళ్ళీ రాడు అని తెలిస్తే ఈ లేత మనసులు తట్టుకోగలవా చెప్పు? ప్లీజ్ యష్, వెళ్ళొద్దు. నీ నిర్ణయం మార్చుకో ప్లీజ్ యష్. లేదు సింధు, నేను వెళ్ళి తీరాల్సిందే. ప్లీజ్ నాన్న, వెళ్ళొద్దు నాన్న. మమ్మల్ని వదిలేసి వెళ్ళొద్దు నాన్న. ప్లీజ్ నాన్న. బయట పరిస్థితులు ఎలా ఉన్నా సరే, చివరికి ఆ దేవుడు దిగొచ్చినా సరే నన్ను ఎవరు ఆపలేరు. యష్, యష్, రారా. అది తిక్క కుదిరింది. అయ్యో యష్, యష్, యష్,